శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్నైట్ 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడుగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అని అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా, జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది.
మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతూ ఉంది. అదేవిధంగా మేషరాశి వారికి, కుంభరాశి వారికి కూడా. ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం. తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుత కాలంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి చేత తులారాశి వారు అత్యద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం వైపు నడుస్తారు. వినేవన్నీ శుభవార్తలుగా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. కొనాలనుకున్న భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలలో సమస్యలతో సతమతమవుతున్న వారు లేదా షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆర్థిక లాభాన్ని పొందడానికి ఇది చక్కని అవకాశమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రవిరాహు బుధులు మరియు శుక్రుడు కుజుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు అనుకూలిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. పిల్లల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు కలిగేలా పిల్లల యొక్క నడవడిక ఉంటుంది. ప్రత్యేకంగా 6వ స్థానంలో శని సంచారము 1, 6, 12 శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి శని భగవంతుడు కూడా ఇక్కడ అనుకూలిస్తాడు. ప్రత్యేకమైన శుభఫలితాలు పొందడానికి అవకాశం కలదు. ముఖ్యమైన విషయాలలో రాజకీయ నాయకులకు పదవి యోగ్యత ఏర్పడుతుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం కలదు. భూ సంబంధమైన వర్తకులకు, వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు పొందేందుకు ఇది అనుకూలమైన కాలము. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం చేత అత్యద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలను అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మీకు ప్రత్యేకమైన పేరు ప్రతిష్టలు పొందేందుకు ఇది చక్కని అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ తులారాశి వారు అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని, ప్రత్యేకంగా దుర్గా అమ్మవారిని ఆరాధించడం చేత అనుకున్న పనులు సకాలంలో పూర్తవడమే కాకుండా ప్రస్తుత కాలంలో మీరు ఇన్వెస్ట్ చేసిన ధనము 10ంతలు అయ్యేలా మీకు అనుకూలిస్తుందనేది తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుసుకున్న పరిహారాలను చక్కగా ఆచరించండి. ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మహాలక్ష్మీదేవి మంత్రాన్ని తామర గింజల మాలతో 108 సార్లు ప్రతినిత్యము పఠిస్తూ ఉన్నా లేదా అమ్మవారికి ప్రీతికరమైన పాలను అమ్మవారికి నివేదన చేసి మనసులో సంకల్పం చెప్పుకున్నా తప్పకుండా మీరు ఆర్థికంగా, కుటుంబపరంగా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.